హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ టెట్ 2025కు అక్టోబర్ 24, 2025 నుండి నవంబర్ 23, 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. ఇక ఏపీ టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ. ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష. 3000 కొలువులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇకపై ఏటా డిఎస్సి ఉంటుందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సంకేతాలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. 16,347 పోస్టులతో వెలువడిన మెగా డిఎస్సి 2025లో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. వాటిలో మిగిలిపోయిన కొలువులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లు సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారం టెట్ పూర్తి కానుంది. వీటి ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే సూచనలు ఉన్నాయి. అంతా సజావుగా సాగితే 2026 ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త ప్రకటన విడుదల కానుంది. మొత్తంగా చూస్తే కొత్త డిఎస్సిలో 3000 ఉద్యోగాలను భర్తీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుత సిలబస్ ఆధారంగానే ఉండబోతోంది. కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్లు, పిఈటి తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్ తో సంసిద్ధంగా ఉండాలి అనే మీమాంసలో ఉన్నారు. దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టతనిచ్చింది. ఇప్పుడున్న పాఠ్యాంశాలని చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగాధిపతి ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెకండరీ గ్రేడ్ కు పోటీ పడేవారు 3 నుంచి 10వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్లకైతే 3 నుంచి ఇంటర్ సిలబస్ వరకు చదువుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే సిలబస్ ఉందో, అంటే ప్రస్తుతం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే కొత్త పాఠ్య పుస్తకాలు ఉన్నాయో అవే పాఠ్య పుస్తకాలను ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే గత టెట్ కావచ్చు, గత డిఎస్సి కావచ్చు, ఈ పరీక్షలకు మరి 1 నుంచి 9వ తరగతి వరకు మరి పాఠ్య పుస్తకాలు చదివారు. 10వ తరగతికి పాత పాఠ్య పుస్తకం చదివారు. కానీ ఈసారి మరి మొత్తం అన్ని కూడా కొత్త పాఠ్య పుస్తకాలని చదవండి అంటూ ఉన్నతాధికారులు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, వీటికి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు మొత్తం కొత్త పాఠ్య పుస్తకాలని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి టెట్ కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెట్ మొత్తం జనవరి 19వ తేదీతో పూర్తి కాబోతోంది. ఇక జనవరిలో టెట్ అనేది పూర్తయిపోతే ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి పరీక్షలు అనేవి నిర్వహించి ప్రభుత్వం తిరిగి పాఠశాలలు ఎప్పుడైతే జూన్లో పునఃప్రారంభం అవుతాయో అప్పటికల్లా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థులు పాఠశాలల్లో ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరి ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి. ఇక మరోపక్క ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ప్రస్తుతం ఏపీ టెట్ 2025ను రాయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మరి ఏపీ టెట్ మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అని నిర్ణయించింది. అది కూడా ప్రభుత్వం తరపున. ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలు సుప్రీంకోర్టులో టెట్ పై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. అలాగే చాలా ప్రభుత్వాలు కూడా దాఖలు చేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి రివ్యూ పిటిషన్ ను ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ టెట్ నుండి మినహాయింపు ఇవ్వండి అంటూ మరి రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేయాలని నిర్ణయం.
ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రయత్నం, మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, రివ్యూపై హామీ. ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు టెట్ లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల 2011కు ముందు ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్లు వేశాయి. అనేక ఉపాధ్యాయ సంఘాల తీర్పును సమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రానికి చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ వేస్తే వాదనలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. ఏపీ టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. 2010 అక్టోబర్ 23కు ముందు డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. కాబట్టి ఏపీ టెట్ 2025 పై మరి ఇన్ సర్వీస్ టీచర్లకు ఏపీ టెట్ నుంచి మరి మినహాయింపు ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయబోతోంది. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాలలో విహెచ్ఏ ఉద్యోగానికి సంబంధించి హైకోర్టు మరి ఈ విధంగా పేర్కొంది. ఉద్యోగ ప్రక్రియ మొదలయ్యాక ఉద్యోగ అర్హతలను మార్చడం సరికాదు అంటూ మరి తాజా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫలితాలు ప్రకటించండి అంటూ విహెచ్ఏ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. గ్రామీణ ఉద్యాన సహాయకులు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విహెచ్ఏ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక అర్హతలను మార్చడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆట మొదలయ్యాక క్రీడా నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. గ్రామ సచివాలయాల పరిధిలో విహెచ్ఏ ఉద్యోగాల అర్హత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పూర్వ తేదీ నుంచి రెట్రోస్పెక్టివ్ అమలు చేయడం చట్ట విరుద్ధమని అంది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన పిటిషనర్లను పరిగణంలోకి తీసుకుని తాజా మెరిట్ లిస్టు ప్రచురించి ఫలితాలు ప్రకటనకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికైన వారి కంటే కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎక్కువ మెరిట్ సాధించి ఉంటే భవిష్యత్తు పదోన్నతుల్లో వారికి నష్టం జరగకుండా నోషనల్ సీనియారిటీ కల్పించాలని అంది. ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు కీలక తీర్పును వెలువరించారు. 2019లో గ్రామ సచివాలయాల వ్యవస్థను తెచ్చిన ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఆ ఏడాది జూలైలో 4000 విహెచ్ఏ పోస్టుల నియామకానికి ప్రకటన జారీ చేసింది. బిఎస్సి హార్టికల్చర్ హానర్స్, హార్టికల్చర్ బీటెక్, హార్టికల్చర్ డిప్లొమా చేసిన వారు తదితర అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. 4000 పోస్టుల్లో 2217 మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 1783 పోస్టుల భర్తీకి 2020 జనవరిలో మరో నోటిఫికేషన్ జారీ చేసింది. హార్టికల్చర్ శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారి ఎంపీఈఓ, మైక్రో ఇరిగేషన్ అసిస్టెంట్ అధికారి ఎంఐఏఓ అభ్యర్థన మేరకు అర్హతల్లో సవరణ తీసుకొచ్చింది. బిఎస్సి, బిజెడ్సి లేదా బిఎస్సి, ఎంఎస్సి లో హార్టికల్చర్ ను ఒక సబ్జెక్ట్ గా చదివిన వారు 10+2తో 1 సంవత్సరం హార్టికల్చర్ డిప్లొమా బిఎస్సి అగ్రి చేసిన వారు తదితరులను రాత పరీక్షకు అనుమతించింది. 2020 జూన్లో రాత పరీక్షకు 5 రోజుల ముందు ఏపీ హార్టికల్చర్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు ప్రభుత్వం సవరించింది. తద్వారా గతంలో ఇచ్చిన అర్హతల సడలింపును రద్దు చేశారు. దీనివల్ల ప్రభావితులైన అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు జీవి శివాజీ, వై మల్లికార్జున్ రెడ్డి, ఆర్ హరీష్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది కళ్యాణ్ చక్రవర్తి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి చట్టబద్ధ నిబంధనలు లేనప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టవచ్చని స్పష్టతనిచ్చారు. ప్రస్తుత వ్యాజ్యాల విషయంలో 2020 జనవరి 10న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హతల్లో సవరణ చేస్తూ 2020 జూన్లో తెచ్చిన నిబంధనలను
అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ కు వర్తింపజేయడం తగదు అని తీర్పులో పేర్కొన్నారు. కాబట్టి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఉద్యోగ అర్హతలను మార్చడం మంచిది కాదు అంటూ హైకోర్టు పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.